కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో సఫలమైందన్నారు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. నిరుద్యోగులకు త్వరలో ప్రభుత్వం 90 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోయే టంకం సంస్థ ద్వారా నిరుద్యోగులకు సరైన శిక్షణ ఇప్పించి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నామన్నారు. జూన్ నెల నుండి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని తెలియజేశారు. పేదవారికి నెలకు 2,000 స్టే ఫండ్ ప్రభుత్వం ఇస్తోందన్నారు మంత్రి వివేక్. ఎందుకంటే వీళ్ళందరూ అక్కడ పోయి ఒక ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇక్కడే ఎవరైతే ఉన్నారో క్వాలిఫైడ్ వారికి కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో ఒక బ్యాచ్ పోయిందనుకో ఇంకొక బ్యాచ్ ఇక్కడ మనము వారికి అవకాశాలు కల్పించాం. సో ఈ సందర్భంలో మా టామ్కామ్ ఏదైతే సంస్థ ఉందో దీన్ని ఎట్లా పాపులరైజ్ చేయాలి, దీన్ని ఎట్లా బయట దేశాల నుంచి ఎట్లా ఈ అలయన్స్ చేస్తూ వారితో ఒప్పందాలు తీసుకొని మన ప్రజలకు ఇక్కడ సరైన ట్రైనింగ్ ఇప్పించి వీరిని అక్కడ ప్లేస్మెంట్ చేయడానికి జర్మనీ చేయడం జరిగింది చెప్పిన విషయం. సో ఆ జర్మనీ విజిట్లో నేను అక్కడ కొన్ని స్టేట్స్ అక్కడ కూడా మన లెక్కనే స్టేట్స్ ఉంటాయి, ఆ స్టేట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చాలా మంది ఇదే చెప్పినారు. సార్ వచ్చే రోజులలో మాకు 5 లక్షల ఉద్యోగాలు ప్లేస్మెంట్స్ ఫ్రీ ఉన్నాయి, మాకు అవకాశాలు ఉన్నాయి. 5 లక్షల మందికి ఎవ్రీ ఇయర్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మేము చాలా విన్నాము. భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సరిగా మంచిగా ట్రైనింగ్ చేసుకొని వారు ఇక్కడ అందరూ మంచిగా పనిచేస్తారు. ఇతర దేశాలలో వారు వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక గొడవ చేస్తుంటారు, కానీ భారతీయులందరూ కూడా ఏ దేశానికి వెళ్ళినా కానీ అక్కడ ఆ చట్టం ఫాలో చేస్తూ అక్కడ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మన భారతదేశం ప్రజలందరూ కూడా అక్కడ ఒక ప్రేమ సంపాదించారు.